గివ్ మీ ఓ గాడ్ 3 టైమ్స్ చెప్పాలా ఓ గాడ్ ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం. అరే నీ అబ్బా ఓకే వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. సో గైస్ ఇవాళ ఒక్కొని ఉన్నాను అనుకోకండి, ఎందుకంటే ఇవాళ ఒక ఎక్స్ట్రీమ్ కాబోతుంది. ఎక్స్ట్రీమ్ అంటే ఎట్లా అంటే 2x తీసుకో మీ అందరికి చెప్తా. ప్రెసెంట్ అయితే మీ అందరికి ఒకటి చూపిస్తా. ఓ గాడ్ గివ్ మీ అయితే జరగబోతుంది. అది ఓవర్ మీద అంటే మన కొత్తల మీద ఓరోరు అంటే విజయ్, శ్యామ్ అండ్ జిగ్రు. వీళ్ళకి తెలుసు కదా, వీళ్ళు ముగ్గురికి ఓ గాడ్ గివ్ మీ ఇప్పుడు దాకా కాలే. మన టీంలో అది ఖచ్చితంగా వస్తే ఒక సైన్ అనేది ఉంటుంది అనమాట మా దాంట్లో. సో ప్రెసెంట్ అయితే దొంగలు రెడీ ఉన్నారా? చాలా కామెంట్స్ వచ్చినాయి మనకి ఏంటంటే అన్న ఓ గాడ్ గివ్ మీ వీళ్ళ మీద చేయండి వీళ్ళ మీద. సో ఇవాళ దాంతోపాటు ఒక ఎక్స్ట్రీమ్ కూడా ఉంది. సో నేనేమనుకున్నా అంటే 3 ఆప్షన్ ఉన్నాయి. ఒక పెండ నీళ్ళు ఒకటి ఉన్నాయి, ఒక పిండి ఒకటి ఉన్నాయి, ఒకటి గుడ్లు ఒకటి ఉన్నాయి, అండ్ ఇంకోటి వచ్చేసి అది చెప్పొద్దు, అది చెప్తే కొంచెం అదైపోతుంది. సో గైస్ ప్రెసెంట్ అయితే వాళ్ళందరూ వస్తారు అనమాట. సో నేను వాళ్ళకి ఫోన్ చేసిన, వాళ్ళు వచ్చినాక స్టార్ట్ చేస్తారు. అరే బాబు మీరు చిన్నది కనిపించినా కానీ ఉరిపోతారు రే. ప్రెసెంట్ అయితే వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తా అనమాట. సో గైస్ ఈ వీడియో మాత్రం చాలా క్రేజీ ఉంటుంది అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. చలో గైస్ స్టే ట్యూన్. 5 minutes later. ఫైనల్ అయితే మన విజయ్, శ్యామ్ ఏడున్నాడు? జల్లిరా ఉరికిరా, ఒక సర్ప్రైజ్ ఉంది మీ అందరికి. జల్లిరా సో గైస్ ఇప్పుడైతే చాలా ఎక్స్ట్రీమ్ కాబోతుంది. పట్టుకోకు, ఆగు చెప్తా. ఈ పట్టుకోడు బంద్ చేయి, అందుకే మొగన్లకు అని చూపించేసిన నేను. మొగనైనా ఏదైనా కూడా నా మీద ఈయన మీద ఉన్న ప్రేమ అయితే తగ్గిపోదు, అది ఎట్లున్నా కూడా. కామాంతుడా ఏంది అర్థం. సో గైస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే బంగారం రేట్ అనేది పెరిగింది. మనకి ఉట్టిగా వస్తుంది బంగారం. అట్లా అంటే కొన్ని సైన్ వర్డ్స్ ఉంటాయి, అది చెప్తే అదైతే. ఫస్ట్ అయితే ఒక స్టెప్ డాన్స్ స్టెప్ వేసాం. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా. అదా ఈ చేయికి రావాలి, ఈ చేయికి రా. పడు అరే కరెక్ట్ అయిపోతుండే. సో గైస్ ఇప్పుడైతే మనకి బంగారం అనేది రాబోతుంది. అదేంటంటే నిజంగా అంటున్నా, మీరు అందరూ షాక్ అవుతారు. కొన్ని సైన్ వర్డ్ మజాక్ కాదు, ఇది చాలా తక్కువ మంది చేస్తారు. అప్పుడులో మా డాడీ నేర్పించిండు నాకు, ఇప్పుడు చేస్తున్నాను. ఏం లేదు, నేను చెప్పింది మీరు చెప్పాలా. ఓ గాడ్ చెప్పు మీద చూసి. చెప్పు మీద చూసి అంటే చెప్పు. ఏం చెప్పాలి? బంగారం ఉంది, నీకు అవసరమా? ఈమెకు సపోర్ట్ చేయి. ఈడ పక్కన నుంచో ఏం చెప్పాలన్న అసలు ఏంది నాకు అర్థమైతే. ఏం లేదు, నేను చెప్పింది చెప్తా. మీద చుక్కలు చూడు. అరుంధతి నక్షత్రం చెప్పిన చూపించి ఏం చేయాలి? ఓ గాడ్ నెక్స్ట్ చెప్తా, ఆగు. నేను కూడా ఉంటా. నాకైనా గాడు మాకైతే నువ్వే కావాలన్నా. నేనే ఉంటా మీకు ఎప్పటికీ, నేనే ఉంటా. సో గైస్ ఇప్పుడు ఏమంటే మనం మీద నాకు వద్దురు నేను చెప్తా. నేను మీకు ఇట్లా పట్టుకొని ఉంటే రాడుపోయా ఆయన. దేవుడు ఇంకా దేవుడు వద్దు,
నాకంటే ఎక్కువ ప్రేమ ఉంటది నీకు. ఆగు, ఎవరికి? నీకు తెలియదు. ఆగు, అన్న కనిపించిన గురించి అరే, ఎందుకు? మీకు దిష్టి కనిపించే వాళ్ళు మాకు కావాలి, కనిపించిన వాళ్ళు మాకెందుకన్నా? దిష్టిలు తాకుతున్నాయి మీకు, మీరు మంచిగా ఉండాలని చెప్పి. మనమన్నా ఒకసారి మీద చూడురి. దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నాకు పట్టకపోయా ఈడ పట్టు. ఈమె పట్టుకోవాలా? సో చెప్పు దేవుడా. దేవుడా దేవుడా మంచి దేవుడా నేను చెప్పింది దీనికి బంగారం అంటే ఓ గాడ్, ఓ గాడ్ చెప్పు. ఓ గాడ్, ఓ గాడ్ నేను చెప్పినప్పుడు చెప్పురి, చెప్తాను. ఓకే అన్న. చూస్తున్నా వచ్చిండా అన్న? దగ్గరకు వచ్చిందన్నా. ఈడ ఆగురు, ఈయనా కదా? ఈయనే ఆగురు. అటు పోద్దా? అటు పోదు, వస్తున్నా. ఈడికి వెళ్ళి ఆ షటర్ పక్కనకి వెళ్ళి ఆ చెట్లలోకి వెళ్ళి చూడాలి, అప్పుడే అటే కనిపిస్తుంది. వస్తున్నట్టు నేను చెప్తా ఆగు. ఓకే. ఓ గాడ్, ఓ గాడ్ గివ్ మీ, గివ్ మీ, ఓ గాడ్, ఓ గాడ్ 3 times చెప్పాలా? ఓ గాడ్. ఏం గాడు? ఎక్కడ గాడు? ఏదన్నా ఇదంతా? నేనే నంబర్ 1 ఎర్రి పప్పా. పాడుకోవాడు వచ్చినాడు. అరే కొద్దిగా మీరు ఎప్పుడు ఇంటికి రండి మీరు ఫస్ట్. అయ్యా కథ పోయి బోల్ బోల్ స్టార్ట్ అయిపోయి. చెప్పు తోట కొడుతుంది. అది నాకు మంచిగా పిండి టీచర్ లేకపోతే చెత్తేస్తా. మంచిగా చెప్తున్నా ఏలా. అరే దీళ్ళంతా రసం ఆడుతుంది నరేష్. నిన్నేమనొద్దంటే నాకు పిండి, నిన్నేమన్నా ఆయన వేసుకుంటా. దిగు, నువ్వు కూడా దిగు, ఏం కాదు, దిగు. నిన్నేమన్నా నాకు ఇచ్చేసా, నాకు ఇచ్చేసి దొంగ వాడుకో. అరే మొత్తం ఇంట్లో వేసేసిరేంద్రా. మంచిగా చెప్తున్నా ఇచ్చేసే నాకు. అరే ఇంకేసేసిరా. అరే అరే ఇల్లు ఖరాబ్ అవుతుంది. అరే మీరు కింద వద్దురా, మా ఇల్లు ఖరాబ్ అవుతుంది, అందుకే నేను చేయ. కిందికి రా, వెళ్ళిపో వెళ్ళిపో జిగురు వెళ్ళిపో. నువ్వు కిందికి రా, జల్దీ రారా. కిందికి వెళ్ళిపోయింది రా బాయ్, వెళ్ళిపోయింది రా బాయ్, పోరా బాయ్. అరే మొత్తం రేకులు ఖరాబ్ అవుతాయి, వద్దు దారా బాయ్, దా. అరే అచ్చా కథం అయిపోయింది, అయిపోయినారా. ఎందుకు? అరే వద్దురా. అరే 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 వద్దురా, అలాగా. అరే వాళ్ళ ఇంట్లో పడుతుందిరా, వద్దురా. అరే వద్దు, అరే వద్దురా. గిమి అంటే మీరు ఆడుకుంటారు ఎదురా అబ్బాయి. ఎవరికి ఇయ్యారా? వద్దు దాదా, వద్దు దారా బాయ్. సరేరా. అరే కళ్ళు కనిపించలేదు. అరే పాడుకో, పట్టుకో, నా మీద వేసేసి. అరే వానికి కింద కొట్టుకో. అరే మీరెందుకు కొట్టుకుంటారు? ఆ పిచ్చోళ్ళు ఆరాబాయ్ మీరు. అరే నాకే రాడు, నేను వాళ్ళ మీద వేయరా అంటే మీరు అన్నిటికీ బేకార్ వాళ్ళు. అయ్యా 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 ఆడ చూడు, అరే అరే ఇలా చెప్పులు కొట్టుకుంటున్నారు.
చేతులు పెట్టుకుంటా ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం. ఆగు విజయ్ నువ్వు చేసావా నువ్వు ఇంతగానమ్మా అరే నువ్వు మధ్యలో అరే నరేష్ చుట్టూ అరే అరే పచ్చిగా అయితే అదే చంద్ర అరే ఖరాబ్ అయిపోతుంది అరే కిందికి పో నువ్వు విజయ్ వికెండు వీకెండ్ తర్వాత ఇటు కూడా నేను పెట్టినా అవునా నువ్వు వచ్చి ఎక్కడ నీకు పెట్టు. కిందికి ఊపిరాడతలే కిందికి నేను మొగోళ్ళు కాదు దమ్ముంటే చెప్తా దూరం దూరం ఆగారే. మాట్లాడేవారా మాట్లాడి దూరం అరే పాడుకో మొగోళ్ళు ఆడే కూడా మొగోళ్ళు అయితే దగ్గరకు వచ్చి నన్ను ముట్టుకోకుండా ఆడురి దమ్మున్న మొగోళ్ళు అయితే దూరం దూరం ఉండి దూరం ఉండు ఎవరు ముట్టుకోరు నెత్తి దాక్తుంది మళ్ళా అరే నేను ఓట కట్టబెట్ట కదా తమాషా చేస్తావా నేనా ఎవరు బిడ్డ కరే మనిషి లెక్క ఆడరా మనిషి పాడుకో మనిషి కాదా నన్ను తింటాను ఎవరా గడ్డి తింటున్నావురా దొంగ పాడుకో గుడ్ల గుప్ప ముఖం వేసుకొని రేపు వచ్చింది అనుకో దాన్ని ఉంచుతావురా నోట్ల మట్టి కొట్ట చెప్పురా ముందుగా నీ కొట్టినా కొట్టుగా అరే దూరం దూరం కొట్టినా నేను చెప్పు దూరం దూరం మాట్లాడేమన్నా మరి మాట్లాడు నువ్వు కొట్టినావు నన్ను పడేసిన పండ పెట్టినావు మనిషి కదా నా మీద ప్రతాపం చూపిస్తున్నావు అది ఇద్దరు ఏం చేస్తారు సంకన వస్తున్నావు వాళ్ళది అమాయకంగా దొరికిన నా మీద పడతావు రా గుండు పడుకో నీకు తమ్ముడు వాళ్ళ మీద ప్రతాపం ఎవరు ఎవరు చేసి చెప్పు ఎవరు చేసి నిలబడు నీకు తమ్ముడు మొగలు అయితే నిలబడు రే
కొట్టాకు నాకు పాపా బయట అరే నరేష్ గారు రా. అరే కట్టప్ప నిన్ను ఇరికించి నరేష్ గారు కళ్ళలో వేసేసి అరే నీ అబ్బా గాడి ఏడి నరేష్ గారు ఆడ నరేష్ గారు తప్పించుకుంటానా ఇంకా 5 కిలో పిండి తెచ్చి అన్నం తెచ్చి నరేష్ గారిని కొట్టాల్సిందే పోయి అరే అరే అంకుల్ మారా అంకుల్ మారా ఇసుకు మారా పక్కడితే మారా మారా पापा आ रहा भागो पापा पापा भागो पापा भागो నా నరేష్ గారు అందరితో వేసుకుని పోయి వేరే వాడు స్కిప్ అయిండాడు బొంద పెడితే నేను కొట్టలేని చూసుకో కాలం ఇక ఎట్లా కళ్ళల్లో అతకపోయి ఎట్లా వస్తుంది చూడు కళ్ళు ఏంది కన్ను పెళ్లి పెట్టాకులు కాకుండా వాళ్ళు నీకు పెళ్లి కాలేదు నీకు ఏమైనా కుటుంబం ఉందిరా నీకు నీ అమ్మాయి గుంతలు గట్ట పెట్టాలి అక్క ఓకే చాలా ఇష్టమైంది ఓ గాడ్ గివ్ మీ విషయం ఇగో ఇగో ఏమైంది గడప ఏమైందిరా జిగురు జిగురు ఎట్లా వస్తుంది అస్సలు వదిలిపెట్టాను తమ్ముడు వాడు అవలాగా వెళ్ళిపోయింది నన్ను ఇరికించి అని పని అయిపోయినట్లే అలా అనుకో అని పని అయినట్లే వదిలేదన్న ఎట్లా జిగురు అస్సలు వద్దులా జిగురు వస్తుంది నువ్వు ఆట ఆటలా ఆట ఆటలా మాట్లాడరా అరే అటు ఓకు అటు ఓకు అయ్యా జిజ్జో కథం సో ఫైనల్ గా అయితే వాళ్ళ మీద చేద్దాం అనుకుంటే ఇట్లా అయిపోయింది ఏం చేస్తాం ఆ నరేష్ గారు కరెక్ట్ లేడు లేక మా మీద మేము చేసుకున్నట్లు అయింది కానీ జిగురుని అయితే వదిలేలే జిగురుని అయితే వదిలేదు అవు నువ్వు నా కోసం అంటూ అందరు నేస్తున్నావు మళ్ళీ సపోర్ట్ దాకుంటున్నావు ఏం చేస్తా అవు అందరు నువ్వు వేస్తున్నావు మళ్ళీ వేసినట్టు లేదు వస్తలేదు ఇంతకి పిలువు జిజ్జో ఉరిపోయింది జిజ్జోకి అర్థమైంది జిజ్జో ఉరిపోయింది అప్పుడే పట్టుకోరా అన్నా నేను
నీకే చెప్పిండు నాకు పిండి గురించి వచ్చినా నేను ఆమె కూడా పట్టుకుంటే అయిపోయింది. ఎక్కడ పోతాడు ఈ రోజు అయిపోయింది జిజ్జుబాయ్ పెండలీలతో చేద్దాం మంచిగా సాంపి కాదు బొబ్బులు వెళ్దాం మంచిగా